హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రా స్పైసీ ఫుడ్. ఇవాల్టి వీడియోలో నేను చేయబోయే రెసిపీ గుంత పొంగనాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. వీటిని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలకు పెట్టచ్చండి. ఈ పొంగనాలను ఇంట్లో అందరూ రెగ్యులర్గానే చేసుకుంటుంటారు, కానీ కొంతమందికి ఇవి పెన్నానికి అతుక్కపోతుంటాయి కదండి, సరిగ్గా రావు. అటువంటి వారి కోసం నేను ఈ వీడియోను చేయబోతున్నాను. అంతేకాకుండా బయట కొనే వాటికంటే మరింత టేస్టీగా వీటిని నేను ఎలా చేయబోతున్నానో ఒక్కసారి చూడండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ ఎందుకు, వేడిగా ఉండే పొంగనాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. నేను ఇక్కడ ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి దోసపిండిని ఒక 2 కప్స్ వరకు తీసుకున్నానండి. చూడండి, ఇందులోకి నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకున్నానండి. ఒక మీడియం సైజ్ టమోటాని వేసుకుంటున్నాను. చూడండి, కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు, కొత్తిమీర, 1/2 స్పూన్ పసుపు. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకున్నానండి. నేను కొన్ని మాత్రమే పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. మా పిల్లలు ఎక్కువగా పచ్చిమిర్చి తినరండి, అందుకోసం అనేసి నేను రెడ్ చిల్లీ పౌడర్నే వేసుకుంటున్నాను. టేస్ట్కి తగినంత సాల్ట్, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. దీనివల్లనే పొంగనాలకు ఎక్కువ టేస్ట్ వస్తుందండి. 1/2 an hour ముందుగానే నానబెట్టి పెట్టుకున్నటువంటి పచ్చి శనగపప్పును వేసుకుంటున్నాను. ఇవి పంటి కింద పడుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దండి. కొద్దిగా వంట సోడా. నేను వేయబోయే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి, ఎగ్. చూడండి, ఈ ఎగ్ని వేయడం వల్ల ఏమవుతుందంటే పొంగనాలు పెన్నానికి అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తాయండి. ఒకవేళ మీకు ఎగ్ని వేసుకోవడం ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేయండి. కానీ ఎగ్ వేయడం వల్ల పొంగనాలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి, మనకు ఎక్కువ ఇబ్బంది కలిగించకుండా పెన్నం నుండి ఈజీగా వచ్చేస్తాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు పిండిని తీసుకునే క్వాంటిటీని బట్టి ఎగ్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ తీసుకున్న పిండిని బట్టి నేను ఇక్కడ ఒక ఎగ్ని మాత్రమే వేసుకుంటున్నాను. చూడండి, నాకు ఒకటే సరిపోతుందండి, కాబట్టి నేను ఒకటే వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు పిండి ఎక్కువ తీసుకునే పాటైతే 2 కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు పొంగనాలు వేసుకోవడానికి పిండి ప్రిపేర్ అయిపోయిందండి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి అలాగే వదిలేద్దాము. వేసినటువంటి వెజిటేబుల్స్ ఫ్లేవర్ అంతా ఇందులోనికి చేరి కొంచెం స్పైసీగా అనిపిస్తాయి కదండి, అందుకోసం అనేసి నేను 10 మినిట్స్ వరకు అలాగే ఉంచుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాల ప్యాన్ని పెట్టుకున్నానండి. కొద్దిగా పెన్నం బాగా హీట్ అవ్వనివ్వండి. ఎంత బాగా హీట్ అయితే పొంగనాలు అంత చక్కగా వచ్చేస్తాయండి. పొంగనాలు వేసేటప్పుడు పెన్నం బాగా హీట్ అవ్వాలి, లేదంటే అవి సరిగ్గా రావు, పచ్చిగా కూడా ఉంటాయి. పెన్నం బాగా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి ఆయిల్ని పట్టిద్దాము. నేను ఇక్కడ ఎక్కువ ఆయిల్ని కూడా వేసుకోవడం లేదండి. చూడండి, తక్కువ ఆయిల్తోనే పొంగనాలను వేసుకుంటున్నాను. చాలామంది ఎక్కువ ఆయిల్ తినడం ఇష్టపడరు కదండి. చూడండి, మంటను హై ఫ్లేమ్లో పెట్టే వేసుకోవాలి. పిండి వేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి.
పూర్తిగా గుంతకు పై వరకు రానివ్వద్దండి. కొద్దిగా గ్యాప్ ఇచ్చే వేసుకోండి పిండిని. ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించేసుకుంటున్నాను. కొద్దిగా సిమ్లో పెట్టేసుకుంటున్నాను. చూడండి, వీటిని తిప్పుకుంటున్నాను. చూడండి, ఎంతో కష్టపడకుండా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత సింపుల్గా వచ్చేసాయో. చాలా అంటే చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి కదండి. ఫైనల్గా పొంగనాలు రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో, ఎంత రౌండ్గా వచ్చాయో. చూడండి చూడండి, లోపల కూడా పిండి చక్కగా ఉడికిపోయిందండి. నేను వీటిని ఆనియన్ చట్నీతో టేస్ట్ చూస్తున్నాను. చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను ఇంకో విషయం చెప్పలేదండి. నేను పొంగనాలు వేయడానికి యూజ్ చేసిన పెన్నము ఇనుప పెన్నం అండి. అది నాన్ స్టిక్ పెన్నం కాదు. ఇనుప పెన్నం మీద అయితే పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయండి. కానీ దాని మీద కొద్దిమంది రావు అనుకుంటుంటారు కదా. కాదండి, నేను చేసినట్లుగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.